తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ పథకాన్ని 3 విడతలు అమలు చేసింది. ఇక మరో రైతు సంక్షేమ పథకానికి దసరా నుంచి శ్రీకారం చుట్టనుంది. రైతులు ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా రోజున ప్రారంభించి అదే రోజున రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తుంది. అక్టోబర్ తొలి వారంలో విధి విధానాలు రూపొందించి పథకానికి సంబంధించిన కొత్త రూల్స్ను వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. దసరా రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి అదే రోజున రైతుల ఖాతాలో జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్, రబీ 2 సీజన్లకు కలిపి 15,000 జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా తొలి విడతలో 7,500లను దసరా రోజున అర్హులైన రైతుల ఖాతాలో పడనున్నాయి. ఇందుకు అవసరమైన నిధులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందుకోసం 10,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. అయితే ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు కూడా కొత్త రూల్స్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో సాగులో లేని భూములకి, రియల్ ఎస్టేట్ స్థలాలకు, కొండలకు, గుట్టలకు రైతు భరోసా నిధులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త రూల్స్ని తీసుకురాబోతుందని రేవంత్ కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వ్యవసాయేతర భూములకు సాయం ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. పక్కాగా డిజిటల్ సర్వే చేసి పక్కాగా పంట భూములను గుర్తించి వాటికి మాత్రమే రైతు బంధు సాయం అందించనుంది. ఇక ఎన్ని ఎకరాల లోపు సాయం అందించాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే సాయాన్ని అందించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత 10 ఎకరాలకు పెంచాలనేది అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వీటిపై చర్చలు జరుగుతుండగా ఈసారి బడ్జెట్లో రైతు భరోసా కింద 15,000 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాలలో పంట సాగు అయినట్టు సమాచారం. అయితే ఈ పథకానికి సంబంధించి గత నిబంధనలు కాకుండా కొత్త రూల్స్ని తీసుకువచ్చి కొత్త రూల్స్ ప్రకారమే రైతుల ఖాతాలో దసరా రోజున రైతు బంధు అమౌంట్ జమ చేయనున్నట్లు సమాచారం.